చేసేటప్పుడు సాధారణంగా పాత రోజుల్లో రాజుల కాలంలో లేకపోతే ఇప్పటికి కూడా ధనవంతుల ఇళ్లలో పూజ మంత్రాలు చదివేటప్పుడు బంగారం అంటే బంగారం వేస్తారు, బట్టలంటే బట్టలు వేస్తారు, అట్లాగా పెడతారు అవన్నీ కూడా. అదే మన దగ్గర మనలాంటి వాళ్ళ స్తోమతను బట్టి మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గర అట్లా దండం పెట్టుకుని ఉంచుంటే పంతులు గారు అక్షింతలు చేతిలో ఇచ్చి లేదా ఒక పువ్వు చేతిలో ఇచ్చి ఆ పువ్వుతో మంత్రం చదువుతా వస్త్రం సమర్పయామి, మనం వినాయక చవితికి కూడా చేస్తుంటాం చూడండి. వస్త్రం సమర్పయామి అంటే వస్త్రం ఉంటే పెడతాం, లేకపోతే ఏం చేస్తాం, వస్త్రానికి బదులుగా అక్షింతలు వేస్తాం, లేదా బంగారానికి బదులుగా అక్షింతలు వేస్తాం, లేదా ఒక పువ్వు వేస్తుంటాం. ఇది సహజంగా మన పూజా ప్రక్రియలో జరిగేటటువంటి ఇది. ఎందుకంటే మన స్తోమత అట్లా లేనప్పుడు ఆ తగినటువంటి దాన్ని ఇక్కడ దాన్నే అనుకోస్వామి అని చెప్పడం అనమాట. ఇప్పుడు అట్లాగే ఓటర్ దేవుడికి చంద్రబాబు గారు సమర్పించుతున్నటువంటి ఇది అనమాట. ఏంటది అంటే, నేను ఇచ్చే పెన్షనే చేయొద్దు అనుకో, నేను ఇచ్చే పెన్షనే నువ్వు నవరత్నాలు అనుకో, నేను ఇచ్చేటటువంటి పెన్షన్ పెంచిన పెన్షన్, ఇచ్చే పెన్షన్ కాదు, ఇచ్చే పెన్షన్ అంతకుముందు 45 ఏమో ఇస్తే వీళ్ళు 64 ఏమో పెంచాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇస్తున్నటువంటి ఆ 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షనే నువ్వు 18,000 రూపాయలు